కాదంటున్నారు మేడం. అవసరం లేదు, అవసరం లేదు. బికాస్ ఏడు కనబడదు కదా, చాలా కూర్చుంటే మా లోకల్ మన ఇక్కడ కాదమ్మా, మీ దగ్గర 12 లైసెన్సులు ఉన్నాయి, 8 బోట్లు ఉన్నాయి. 8 బోట్లు తప్పితే అయిపోతుంది, అందరికి వస్తుంది కదా. షాప్స్ వాళ్ళు తీసుకుంటామని వస్తున్నారు. దే ఆర్ పుట్టింగ్ revenue for the not charging anything. We are spending for the yes, if you suggest we will charge, sir. I thought that they are coming, that is a big thing. జరగబోయే సరస్వతి పుష్కరాల సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, దేవాదాయ శాఖ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, ఇతర అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇక్కడ జరుగుతూ ఉన్న ఆర్ఎన్బి, ఇరిగేషను, పంచాయతీరాజ్ మరియు దేవాదాయ శాఖకు సంబంధించిన పనులన్నింటినీ కూడా పర్యవేక్షించి 15వ తారీఖు నుంచి జరగబోయే ఈ సరస్వతి పుష్కరాలు, అతి పవిత్రమైన ఈ పుష్కరాల సందర్భంలో అనేక మంది పుణ్యస్నానం చేయడానికి వేలాది మంది భక్తులు ఇక్కడికి రావటం జరుగుతుంది కనుక అన్ని తీర్లే సౌకర్యాలు కలిగేయాలని ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా మరి తగు విధమైన చర్యలు తీసుకుంటూ 35 కోట్ల రూపాయల నిధులతో ఈ పుష్కరాలు ఇక్కడ గొప్పగా జరగాలని ముఖ్యమంత్రి గారు, మరి దేవాదాయ శాఖ మంత్రి గారు కాళేశ్వరంలో జరుగుతూ ఉన్న ఈ పుష్కరాలకు సంబంధించి నిధులు కేటాయింపు చేయడం, వేగవంతంగా పనులన్నింటినీ పూర్తి చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో లేనంత వరకు మానవ ప్రయత్నంలో, ప్రభుత్వ ప్రయత్నంలో ఎక్కడ కూడా లోపల లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలి, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే సంకల్పంతో ముందుకు పోతూ ఉన్నాం. విశేషం ఏంటంటే మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో ఈ పుష్కరాల సందర్భంలో ఈ 12 రోజులు ఆరతి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఏ విధంగానైతే మరి ఇతర ప్రాంతాల్లో ప్రత్యేకించి కాశీలో ఆరతి ఏ విధంగా పెద్ద ఎత్తున భక్తులందరికీ కూడా ఆరతి ఇచ్చే కార్యక్రమ భాగంలో ఏ విధంగా చేస్తారో, మరి కాశీ నుంచి కూడా బ్రాహ్మణోత్తరులను పిలిచి ఆరతి కార్యక్రమంలో పాల్గొని మరి పెద్ద ఎత్తున సరస్వతి ఘాట్, కొత్తగా నిర్మాణం చేసిన సరస్వతి ఘాట్ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి సరస్వతి దేవి విగ్రహ ఆవిష్కరణతో పాటు ఘాటు ప్రారంభోత్సవం చేయటం, దాని తదుపరి ముఖ్యమంత్రి గారు కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని తిరిగి మరి వచ్చి ఆరతిని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. అంటే రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి మన కాళేశ్వరంలో జరుగుతూ ఉన్న ఈ ఆరతి కార్యక్రమాన్ని, దీన్ని తిలకించడానికి అనేక మంది భక్తులు కూడా ఉత్సాహంగా చూపెడతా ఉన్నారు. ఈ పక్కనున్న మహారాష్ట్ర, పక్కనున్న ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు సంబంధించిన భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. శాంతి భద్రతలకు సంబంధించి
లా అండ్ ఆర్డర్కి సంబంధించిన అంశంలో పోలీసు అంతా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. భక్త సోదరులందరినీ కూడా కోరుతా ఉన్నాం, మీరందరూ కూడా సహకరించి మరి పుణ్యక్షేత్రానికి వచ్చి పుణ్యస్నానం చేస్తా ఉన్న సందర్భంలో మీ అందరి సహకారంతోనే ఇది దిగ్విజయంగా ముందుకు నడుస్తుందని ఆశిస్తూ అందరినీ కూడా ఆహ్వానం పలుకుతాం.